ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి. పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృతతో అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా చేయుత పెన్షన్లు తెలంగాణలో పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఇక ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందని మీరు క్లియర్గా చూడండి. ఇక పాతవారు, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఎంపీ సైలింగ్ అయితే చేసుకోవాలండి. ఎంపీ సైలింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది మీకు అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ జరగని పడతాయి. ఎంపీ సైలింగ్ అంటే ఏం లేదు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవడమే. అలాగే కొత్త వారికి కూడా వృద్ధులకి, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు కూడా 4,000 రూపాయలు పడతాయి. అలాగే ఎంపీ సైలింగ్ ఈకేవైసీ అయితే చేసుకోవాలి. అలాగైతేనే డబ్బులు అయితే మీ బ్యాంకులో అయితే పడతాయి. అలాగే మీరు ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల పంట పొలం ఉన్న రద్దు అవుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు అవుతుంది. వికలాంగులు ఫేక్ సర్టిఫికేట్ చూపించినా కూడా రద్దు అవుతుందండి. మీరు ఇలాంటి ఉంటే అర్హతలు మాత్రం రావండి. డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఎంపీ సైలింగ్ అయితే చేసుకొని జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.